హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రితుస్ కిచెన్. మరో సరికొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు పన్నీర్ కర్రీ సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా పన్నీర్ని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. నాకైతే 3 మినిట్స్లో ఫ్రై అయిపోయాయండి. కొంచెం చూసుకుంటూ మీరైతే ఫ్రై చేసుకోండి. చాలా స్పీడ్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది పన్నీర్ అనేది. ఓకే అండి. అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటాస్ని కూడా మగ్గించుకొని మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. కొంచెం చల్లారనిచ్చుకుందామండి. అదే ప్యాన్లో కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించి అదే మిక్సీ జార్లో వేసుకొని కొంచెం చల్లారబెట్టుకుందాము. నేనైతే ఆ మిక్సీ జార్లో కొంచెం కాడలతో తరిగి ఉన్న కొత్తిమీరని, అల్లం, కొంచెం 4 రెబ్బలు వెల్లుల్లి, కొంచెం కాజు, జీడిపప్పులు వేసుకొని మిక్సీ ఫైన్ పౌడర్ లాగా మెత్తగా పట్టుకున్నానండి, పేస్ట్ లాగా. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చెక్క, యాలుక వేసుకొని ఫ్రై అవ్వనిచ్చి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేదాకా కూడా మగ్గించుకుందామండి. దేనికంటే మన కొత్తిమీర అవన్నీ కూడా మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో మగ్గించుకుందాము. చిటికెడు పసుపు, ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం కారం కూడా వేసుకొని బాగా తిప్పుకుంటూ ఉందామండి. అవంతా కూడా మసాలా అనేది మనకి పేస్ట్కి అనేది పడుతుందన్నమాట. పన్నీర్ పీసెస్ వేసుకొని బాగా మసాలా పట్టేదాకా కూడా కలుపుకుంటూ ఉండండి. ఒక 2 మినిట్స్ బాగా కలిపిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. కొంచెం పుదీనా అండ్ కరివేపాకు నేను వేసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. దీనంతా కూడా ఒక 7 మినిట్స్ వరకు కూడా బాగా మగ్గించుకుంటూ ఉందామండి. మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా పన్నీర్ కూర అయితే రెడీ అయిపోతుంది. చపాతీ, రోటీ, పూరి, నాన్ వెజ్ కర్రీస్లో కానీ వెజిటేబుల్ బిర్యానీలు అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.